Throughout the pregnancy, నేను యోగా వర్కౌట్స్ చేస్తూనే ఉన్నాను. డూయింగ్ ప్రాపర్ వర్కౌట్స్ ప్రెగ్నెన్సీలో మొత్తం ఫిట్ ఉంటే మనకి డెఫినెట్లీ ఛాన్సెస్ ఉంటాయి నార్మల్ డెలివరీ కోసం. Hey guys, welcome to my channel. This is your Parinidhi. ఎలా ఉన్నారు మీరందరూ? ఐఎమ్ షూర్ మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంగ్రాచులేటింగ్ మీ. అందరు మెసేజెస్ కామెంట్స్ నేను చదివాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో దేని గురించి అంటే, బిఫోర్ మై ప్రెగ్నెన్సీ నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యే ముందు నా యోగా 200 hours అయిపోయింది, సర్టిఫికేషన్ మీరు చూశారు. దాని తర్వాత నేను ప్రీనాటల్ కోచింగ్ కూడా తీసుకున్నా. ప్రీనాటల్ ఈజ్ బేసిక్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం ఎట్లా ఫిట్గా ఉండాలి, ఏమేమి యోగా చేయాలి, ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ నాటల్ యోగాలో ఏమేమి చేయాలి, రికవరీ కోసం ఏమేమి చేయాలి, ఇవన్నీ నేను లక్కీలీ నేర్చుకున్నా. సో ఆ ప్రాసెస్లోనే నేను కన్సీవ్ అయ్యాను. సో నేను నా ప్రినాటల్ కోర్స్ మొత్తం కంప్లీట్ చేశాను. సో రైట్ నౌ నేను 3rd trimester ఉన్నాను. 8th month 20 days అట్లా ఉంది. అండ్ దిస్ ఈజ్ మీ ఫిట్ అండ్ ఫైన్. ఎందుకంటే త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ నేను యోగా వర్కౌట్స్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇప్పుడు కాదు, నేను ఆల్మోస్ట్ 15-20 years నుంచి నాకు వర్కౌట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ యోగా సర్టిఫికేషన్ కూడా నాది అయిపోయింది. కాబట్టి నాకు ఆ పాస్చర్స్ మీద, యోగా పాస్చర్స్, వార్మప్, స్ట్రెచెస్ మీద హోల్ చాలా మంచిగా ఉంది. అండ్ ప్రీనాటల్ కోచింగ్ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. సో ఇది మీకు కూడా ఎందుకు హెల్ప్ అవ్వద్దు, అందుకే ఈ వీడియో నేను మీకోసం చేస్తున్నాను. బట్ బిఫోర్ స్టార్టింగ్, all the pregnant women, congratulations, whomsoever are watching this video and want to do this video with me. Any yoga, any workout pregnancy లో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఓకే, నో కాంప్లికేషన్స్, మీ సర్విక్స్ చాలా మంచిగా ఉంది, యూజువలీ ఎన్టీ స్కాన్ తర్వాత మీకు తెలుస్తుంది. ఫస్ట్ 3 months ఓన్లీ స్ట్రెచర్స్ అండ్ వార్మప్స్ చేయమంటారు. సో నేను కూడా 4th month నుంచి మీరు ఈ యోగా మొత్తం 45 minutes సెషన్ ఆర్ 30 minutes సెషన్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందని నేను అంటున్నా. బట్ బిఫోర్ దాట్ మీ గైనాక్ని కన్సల్ట్ చేసుకోండి. మీ సర్విక్స్ మంచిగా టైట్ ఉంది, ఇంటాక్ట్ ఉంది, యూ కెన్ గో హెడ్ అంటే దెన్ యూ కెన్ స్టార్ట్ దిస్ వర్కౌట్స్. అండ్ ఎస్, డూయింగ్ ప్రాపర్ వర్కౌట్స్ ప్రెగ్నెన్సీలో మొత్తం ఫిట్ ఉంటే మనకి డెఫినెట్లీ ఛాన్సెస్ ఉంటాయి నార్మల్ డెలివరీ కోసం. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుంది, ఒక హెల్దీ బేబీ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఫిట్గా ఉంటారు. సో అవర్ ఓవరాల్ గోల్ ఈజ్ to stay fit. So without wasting any time, let's start. ఇది వచ్చేసి బోల్స్టర్ పిల్లో. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం చాలా మంచిది ఫర్ మెడిటేషన్ అండ్ సిట్టింగ్ పాస్చర్స్. ఇది వచ్చేసి నీ ప్యాడ్. ఇది నేను డికాథ్లాన్ నుంచి తీసుకున్నా. ఎట్లా యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తా. ఇది వచ్చేసి రెసిస్టెంట్ బ్యాండ్, వెరీ గుడ్ ఫర్ స్ట్రెచెస్ అండ్ వార్మప్స్ అండ్ అ లాట్ ఆఫ్ యోగా పాస్చర్స్. అండ్ ఇది వచ్చేసి వాటర్ బాటిల్. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ రెసిస్టెంట్ బ్యాండ్ని ఇట్లా ఎండ్లో కొంచెం మనం వదిలేసి గట్టిగా మనకి మన స్ట్రెంగ్త్ వైజ్ పట్టుకొని వెనక ముందు 10 times చేయాలి. ఓకే, 2, నా కౌంట్ బట్టి చేయండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. నౌ సేమ్ రెసిస్టెంట్ బ్యాండ్ని ఇట్లా పుల్ చేసుకుంటూ సైడ్ బెండ్ చేద్దాం, స్లో అండ్ స్టడీగా. సో బోత్ ద సైడ్స్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బెండ్ అవుతే 1 count. ఓకేనా? మనం ఇట్లా సైడ్ బెండ్ చేస్తున్నప్పుడు బేబీకి మంచి స్పేస్ క్రియేట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. నా కౌంట్స్తో సహా చేయండి. ఓకే, స్లో అండ్ స్టడీ. అండ్ 1, right side bend and left side bend. 2, ఆ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. వెరీ గుడ్. 3, నా అండర్ ఆర్మ్స్ చాలా డార్క్ అయ్యాయి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో యూజువలీ అండర్ ఆర్మ్స్, నెవెల్, నెక్ చాలా డార్క్ అవుతుంది. 4, బట్ దీనికి మీరు టెన్షన్ ఏం తీసుకోవాలో అవసరం లేదు. మీరు మంచి క్రీమ్స్, మంచి టేక్ కేర్ చేసుకుంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ అది వెళ్ళిపోతుంది. 5 and 6 and 7. ఇప్పుడు నా డెలివరీ ఆల్రెడీ అయిపోయింది అండ్ నా అండర్ ఆర్మ్స్ అంతా ఇప్పుడు నీట్ అయిపోయింది. దే ఆర్ ఆల్ బ్యాక్ టు వైట్ వైట్ వైట్. 7
అండ్ 8. స్లో అండ్ స్టడీగా చేస్తేనే మంచిగా మన బాడీ మీద అది వర్క్ కూడా అవుతుంది. సో ఫాస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. 8 అండ్ 9. నా కౌంట్ అటు ఇటు అవుతాయి, ఐమ్ సారీ. And 10. You mamas are doing great. I'm so proud of you. నెక్స్ట్ వచ్చేసి సేమ్ రెసిస్టెన్స్ బ్యాండ్ని ఇట్లా ఎండ్లో పట్టుకొని ఎంత పుల్ చేయగలిగితే అంత పుల్ చేద్దాం. 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్ ఫర్ షోల్డర్ స్ట్రెంథనింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ రొటేషన్. సో నేను ఎట్లా చేస్తున్నా మీరు చూడండి. హ్యాండ్స్ ఇట్లా థైస్ మీద పెట్టుకొని షోల్డర్ని పైకి ఇట్లా ఎలివేట్ చేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, స్లో అండ్ స్టడీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. నెక్స్ట్ ఇట్లా ఫింగర్స్ మన భుజం మీద పెట్టండి. పెట్టి మనం ఎల్బోతో పెద్ద పెద్ద సర్కిల్స్ చేయాలి. ఓకే, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. రెడీ? 10 చేద్దాం. 1, 2, 3, 4, slow and steady. 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. Ready? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. ఇప్పుడు మనం నెక్ రొటేషన్, ఫస్ట్ ఫుల్ నెక్ రొటేషన్ చేద్దాం. సో ఇట్లా రైట్ సైడ్ చిన్ని మొత్తం షోల్డర్ మీద పెట్టి రొటేట్ చేసుకుంటూ అప్పర్ చెస్ట్కి చిన్న తగలాలి. అప్పర్ చెస్ట్కి చిన్న తగులుకుంటూ మొత్తం నెక్ వెనక చేసి కంప్లీట్ రొటేషన్. ఓకే, చాలామంది ఇట్లా అని తిప్పేస్తారు. అట్లా కాకుండా ప్రాపర్ మీ చిన్న మొత్తం టచ్ అవ్వాలి. ఓకే, స్లో అండ్ స్టడీ. సో ఫస్ట్ 1, 2, ఇది 5 టైమ్స్ చేద్దాం. వెరీ గుడ్. 3, 4 and 5. Similarly from left side. 1, 2, 3, 4, 5. That's amazing, mamas. You guys are doing great. And ఇప్పుడు మనం వచ్చేసి నెక్ సైడ్ రొటేషన్స్ మొత్తం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో ఫస్ట్ రైట్ సైడ్ చేద్దాం. 2, ఓకే, 5 టైమ్స్. 1, 2, 3, 4 and 5. Other side. 1, 2, 3, 4, 5. ఇప్పుడు మనం ఇట్లా ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి ఇండెక్స్ ఫింగర్తో మన చిన్ని ఇట్లా పైకి పుష్ చేయాలి, మొత్తం వెనక ఎక్స్టెండ్ చేయాలి. అండ్ ఇప్పుడు హ్యాండ్ని ఇంటర్లాక్ చేసి హెడ్ని ఇట్లా ముందుకు పుల్ చేయాలి. ఆల్ రైట్. సో ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్. రెడీ? సో ఫస్ట్ పుష్ చేయండి ఫింగర్స్తో కంప్లీట్గా. మంచి ఒక స్ట్రెచ్ ఇచ్చిన తర్వాత వెనక ఫింగర్స్ లాక్ చేసి హెడ్ని ముందుకు పుల్ చేయండి. 2, push and pull. 3, push and pull. 4. మీ దగ్గర బోల్స్టర్ లేకపోతే ఏదైనా హార్డ్ పిల్లో తీసుకొని దాని మీద కూర్చోండి. సో దాట్ మీ హిప్స్, మీ బటాక్స్లో పెయిన్ రాదు, బ్యాక్లో కూడా పెయిన్ రాదు. ఓకేనా? నా దగ్గర బోల్స్టర్ ఉంది కాబట్టి నేను బోల్స్టర్ యూజ్ చేస్తున్నా. 5.
అమేజింగ్ జాబ్ గాయ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి లాటరల్ ఫ్లెక్షన్ ఆఫ్ హెడ్. ఇట్లా హ్యాండ్ని మనం హెడ్ సపోర్ట్ తీసుకొని హెడ్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పుల్ చేద్దాం. ఓకే, రెడీ? పుల్. 1 2 3 4 5. These stretches are very 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 important for your yoga. Stretches, warm up, very good. ఇదంతా మంచిగా చేస్తే మన యోగా సెషన్ మంచిగా వెళ్తుంది. 4 and last 5. Amazing job guys. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా ఇంటర్లాక్ చేసి అప్ సైడ్ డౌన్ చేసి ఓవర్ హెడ్ మీద పెట్టి మొత్తం బాడీని పైకి పుష్ చేయడానికి ట్రై చేయండి, షోల్డర్ రేస్ చేసుకుంటూ. ఒక నైస్ స్ట్రెచ్. మనం సైడ్ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు, అప్ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు బేబీ కోసం మంచి స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ని ఇట్లా మనం హిప్ మీద పెట్టి బాడీని ముందుకు పుష్ చేద్దాం, చెస్ట్ని కూడా ముందుకు పుష్ చేద్దాం. ఇది మీరు 10 to 15 seconds హోల్డ్ చేయొచ్చు, 30 seconds హోల్డ్ చేయొచ్చు, మీలో ఉన్న పేషెన్స్ బట్టి. ఓకే, ఒక 3 times 15 seconds హోల్డ్ చేద్దాం మనం. ఆల్ దీస్ వార్మప్ స్ట్రెచెస్ ఆర్ వెరీ 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 గుడ్ ఫర్ ద బేబీ కోసం చాలా మంచిది. నెక్స్ట్ హ్యాండ్స్ని ఇట్లా స్ట్రైట్ ముందుకు పెట్టి ఫిస్ట్ రెడీ చేసి రిస్ట్ని మనం రొటేట్ చేద్దాం. ఆల్రైట్, రిస్ట్ రొటేషన్స్. రెడీ? 10 count each. Start. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు తెలుగులో 1 2 3 4 5 6 7 8 9 10. వావ్, మై తెలుగు. ఇప్పుడు సేమ్ హ్యాండ్ని ఓపెన్ చేసి ఫింగర్స్ని వెనక పుల్ చేద్దాం. ఒక 10 seconds హోల్డ్ చేద్దాం. ఓకేనా? సిమిలర్లీ కిందకి చేసి 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు సిమిలర్లీ విల్ డూ ఇట్ విత్ ద అదర్ హ్యాండ్. రెడీ? పుల్. 1 2 3 4 5 6 7 8 9 10. Again 1 2 3 4 5 6 7 8 9 10. Amazing job guys. ఇప్పుడు మెల్లగా నిలబడి మీ హ్యాండ్స్ ఇట్లా వేస్ట్ మీద పెట్టి మనం హిప్ రొటేషన్స్ చేద్దాం. చాలామంది హిప్ని ఫాస్ట్గా ఇట్లా రొటేట్ చేసి తప్పు. ఎనీ వర్కౌట్ ఆర్ ఎనీ పాస్చర్ మనం ఇప్పుడు ఎనీ ఆసన స్లో అండ్ స్టడీగానే చేయాలి. కొంచెం నీస్ ఇట్లా బెండ్ చేసి లెగ్స్ కొంచెం స్ప్రెడ్ చేసి స్లోగా కంప్లీట్ రొటేషన్. వెనకెళ్తున్నప్పుడు హిప్స్ వెనకెళ్ళాలి, ముందుకు వస్తున్నప్పుడు బెల్లీ కొంచెం ముందుకెళ్ళాలి. ఎనీ వర్కౌట్ చేస్తున్నప్పుడు బెల్లీ మీద ప్రెషర్ పెట్టొద్దు, బ్రీత్ హోల్డ్ చేయొద్దు. ఓకేనా? సో స్లో అండ్ స్టడీ కౌంట్. 1. చూస్తారా నేను ఎంత స్లోగా చేస్తున్నా? ఐఎమ్ ఆల్రెడీ ఆన్ 3 4 and 5. ఓన్లీ మీ హిప్ మూవ్ అవ్వాలి. ఓకేనా? ఆఫ్టర్ 5 counts లెట్స్ డూ యాంటీ క్లాక్ వైజ్ అదర్ సైడ్. నీస్ కొంచెం బెండ్ చేసి 1 2 3 4 5 6 7 8 9. నేను అక్కడ 5 చేశాను, బట్ యూ హ్యావ్ టు డూ 10. ఓకేనా? 9 and 10. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రైట్ హ్యాండ్ బెల్లీ కింద ఇట్లా సపోర్ట్ కోసం పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా కంప్లీట్గా సైడ్ బెండ్ చేద్దాం. ఓకేనా? ఇది మంచి బేబీ కోసం ఆడుకోవడానికి, పెరగడానికి మంచిగా స్పేస్ జగా క్రియేట్ చేస్తుంది. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ బెల్లీ కింద పెట్టి రైట్ హ్యాండ్తో సైడ్ బెండ్. స్లో అండ్ స్టడీ. బెండ్ చేస్తున్నప్పుడు సైడ్లో స్ట్రెచ్ ఫీల్ అవ్వండి.
ఆల్ దీస్ వర్కౌట్స్ ఆర్ సేఫ్. నేను ఆల్రెడీ ప్రినాటల్ కోర్స్ చేశాను కాబట్టి ఆ స్ట్రెచ్ ఫీల్ అవ్వాలి. ఓకే, సో నా ప్రినాటల్ కోర్స్ అయిపోయింది, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్. ఓకే, సో ఇట్లా మంచిగా 2 ఆ స్ట్రెచ్ ఫీల్ అవ్వండి, కొంచెం సేపు హోల్డ్ చేయండి అక్కడ. అండ్ 3, వెరీ గుడ్. ఈ వర్కౌట్ నాతో మీరు డైలీ చేస్తే 4th మంత్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. 9th మంత్ వరకు, డెలివరీ వరకు హ్యాపీగా ఇవన్నీ పోస్చర్స్ మీరు చేయొచ్చు, ఏం టెన్షన్ లేదు. ఆల్ దీస్ వర్కౌట్స్ ఆర్ సేఫ్. కానీ ఒకసారి మీ గయానాకి కన్సల్ట్ చేయండి. ఒకవేళ మీ సర్విక్స్ మొత్తం ఇంటాక్ట్ ఉంది, టైట్ ఉంది, చేయొచ్చు అంటే యూ కెన్ జస్ట్ గో అహెడ్. లాస్ట్ అండ్ ఫైనల్ 5. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ వేస్ట్ మీద పెట్టి లెగ్ రొటేషన్స్ చేద్దాం, ఫీట్ రొటేషన్. ఒకవేళ మీకు బ్యాలెన్స్ అవుట్ అవ్వట్లేదు అంటే మీరు సపోర్ట్ చేసుకొని కూడా చేయొచ్చు. సో 10 క్లాక్ వైజ్, 10 యాంటీ క్లాక్ వైజ్. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేస్ట్ మీద హ్యాండ్ పెట్టి నేను చేసేస్తున్నా. సేమ్ ఇట్లా ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్. ఓకే, డార్సీ ఫ్లెక్షన్, ప్లాంటర్ ఫ్లెక్షన్ సైంటిఫిక్ లాంగ్వేజ్లో. సపోర్ట్ మీరు తీసుకోవచ్చు, లైక్ ఇట్లా సపోర్ట్ తీసుకొని కూడా లెగ్ రొటేషన్స్ 10 times క్లాక్ వైజ్ అండ్ 10 times యాంటీ క్లాక్ వైజ్. అది అయిపోయాక ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్. మనం క్లచ్ మీద పెడతాం కదా లెగ్, సేమ్ అట్లానే. ఓకే, సేమ్ నేను ఎట్లా చేస్తున్నా చూడండి, సేమ్ అట్లా కూడా మీరు చేయాలి. సో మనం యోగా సెషన్ స్టార్ట్ చేసే ముందు మొత్తం బాడీని వార్మప్ చేస్తున్నాం మంచిగా విత్ అమేజింగ్ స్ట్రెచెస్. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి టోస్ అప్ చేసి 1, 3, 4. కేర్ఫుల్, ఇక్కడ మీకు ఒకమైనా ప్రాబ్లం కనిపిస్తే మీరు సపోర్ట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను చేస్తున్నా. ఓకేనా, ఇది కూడా 10 times. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ స్ట్రెచ్ అండ్ బ్యూటిఫుల్ వార్మప్. రెడీ? అండ్ ఇప్పుడు ఇది టో మీద వాకింగ్. ఇవన్నీ మీరు సపోర్ట్తో కూడా చేయొచ్చు. నాట్ నెసెసరీ దట్ వితౌట్ సపోర్ట్ మీరు చేయాలి. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా. ఓకే, 2-3 times అటు ఇటు మీరు వాక్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, సో ఇట్లా సపోర్ట్తో కూడా మీరు చేయొచ్చు. అది వాటర్ బ్రేక్. డోంట్ ఫర్గెట్, వాటర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, హైడ్రేటెడ్, స్టే హైడ్రేటెడ్. ఇప్పుడు మెల్లగా మ్యాట్ మీద కూర్చొని నీస్ని కొంచెం స్ప్రెడ్ చేసి మీ షోల్డర్ లెంత్ ఎంత ఉంది, మీ షోల్డర్ లెంత్ లాగా నీస్ని స్ప్రెడ్ చేసి హ్యాండ్స్ని మొత్తం స్ట్రేట్ లైన్లో, ఇట్లా ముందుకు చేయొద్దు. నా హ్యాండ్స్ ఎట్లా ఉంది చూస్తున్నారు కదా, ఒకటే లైన్లో ఉన్నాయి షోల్డర్ దాంట్లో. ఓకే, ఇప్పుడు మనం క్యాట్ కౌ చేద్దాం. ఇది కూడా చేస్తున్నప్పుడు ఇదొక సి షేప్ రావాలి when we come up. So inhale, arch back, exhale, round your back. Inhale, arch back చేస్తున్నప్పుడు inhale, రౌండ్ చేస్తున్నప్పుడు exhale. ఓకే, శ్వాస లోపలికి తీసుకోవాలి, మళ్ళీ బయటకి. పైకి చేస్తున్నప్పుడు బయటకి, బ్యాక్ రౌండ్ చేస్తున్నప్పుడు బయటకి. సారీ, inhale and exhale. Okay, arch your back and round your back. Inhale, arch your back, exhale and round your back. ఒక 10 times చేయాలి. బ్యూటిఫుల్ వార్మప్. ఇప్పుడు నీస్ని ఇంకా కొంచెం దూరం జరిపి హ్యాండ్స్ ఇట్లా ముందుకు పెట్టి హిప్స్ని వెనక పుష్ చేయండి. మోడిఫైడ్ చైల్డ్స్ పోజ్ ఇది. మీకు ఎప్పుడైనా టైర్డ్ కనిపిస్తే ఈ పోజ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటే బ్రీత్ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ ఒక 1 minute బ్రేక్ తీసుకొని మళ్ళీ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం సేమ్ అదే పోస్చర్లో వచ్చి రైట్ లెగ్ వెనక పుష్ చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్, ఆల్టర్నేట్ లెగ్, రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్. ఓకే, రెడీ? సో రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ హ్యాండ్ ముందు,
జస్ట్ ఒక 2 seconds హోల్డ్ చేయండి. సిమిలర్లీ లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ హ్యాండ్ ఫ్రంట్. బ్యూటిఫుల్ పోస్చర్స్ ఇవన్నీ. సపోర్ట్ తీసుకుంటూ కూడా మీరు చేయవచ్చు. స్లోగా ఫోకస్డ్గా ఉండండి యోగా చేస్తున్నప్పుడు. ఫోన్స్ అన్నీ సైలెంట్లో పెట్టి జస్ట్ బీ ఫోకస్డ్. 5 times ఇది చేస్తున్నాం మనం. 3, 4 లాస్ట్, 5. Super amazing mamas, you're doing great. నెక్స్ట్ ఇప్పుడు మనం సేమ్ అదే పోస్చర్లో హిప్ రొటేషన్స్ చేస్తున్నాం. నేను ఎట్లా చేస్తున్నా చూడండి. ముందుకు వస్తున్నప్పుడు నీస్ ముందుకు వస్తుంది, బాడీ ముందుకు వస్తుంది. వెనక్కి వెళ్తున్నప్పుడు మొత్తం మీ బట్స్ మీ హీల్స్కి టచ్ అవ్వాలి. నాది అవ్వట్లేదు, బెల్లి చాలా పెద్దగా అయిపోయింది, కానీ చాలామందిది టచ్ అవుతుంది. సో హీల్స్ని టచ్ చేసుకుంటూ మొత్తం హిప్ రొటేషన్ చేయాలి. 1, వెరీ గుడ్. 2, ఆ సర్కిల్ మీరు ఫీల్ అవుతారు. ఇక్కడ హ్యాండ్స్ లెగ్స్ మూవ్ అవ్వద్దు. చూస్తున్నారా మీరు? నా హ్యాండ్స్ నా హీల్స్ స్టాచ్యూ ఫామ్లో ఉన్నాయి. 5 times చేద్దాం మంచిగా. నా తెలుగు ప్లీజా, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు స్పీక్. 1, 2. ఈ వీడియో తెలుగులో వాయిస్ ఓవర్ ఇవ్వాలి, నాకు చాలా కష్టం. బట్ మీకు మంచిగా ఇది హెల్ప్ అవ్వాలని ఆల్ ప్రెగ్నెంట్ మమాస్ కోసం నేను చేస్తున్నా. 4, లాస్ట్ అండ్ ఫైనల్ 5. That's amazing. And ఈ బోల్స్టర్ పిల్లో ఈజ్ లవ్ మ్యాన్, ఐ జస్ట్ లవ్ ఇట్. మీరు ఒక పిల్లో కూడా యూజ్ చేయొచ్చు, హార్డ్ పిల్లో. ఓకేనా? ఇప్పుడు మొత్తం మ్యాట్ కార్నర్స్లో నీస్ మంచిగా స్ప్రెడ్ చేసి హ్యాండ్స్ బోల్స్టర్ పిల్లో మీద అడ్జస్ట్, మీ బాడీ అకార్డింగ్, మీ కంఫర్ట్ అకార్డింగ్ అడ్జస్ట్ చేసుకొని ఇట్లా ముందు వెనక. ఓకే? 2, 3, 4, అండ్ లాస్ట్ ఫైనల్. సో ఇప్పుడు ఈ పోస్చర్లో నుంచి మనం మౌంటైన్ పోస్చర్కి వెళ్ళిపోదాం. చాలామంది హీల్స్ కింద టచ్ అవుతుంది, చాలామంది టచ్ అవ్వద్దు. ఒకవేళ మీకు ఇది అన్కంఫర్టబుల్గా ఉంటే మీరు ముందు పోస్చర్లోనే ఉండొచ్చు. సో ఇప్పుడు హీల్స్ అప్ అండ్ డౌన్ ఒక 5 times. నేను ఎట్లా చేస్తున్నా సేమ్ నాలక్కనే చేస్తే ఇనఫ్. అండ్ ఇప్పుడు వాక్ యువర్ హీల్స్, వాక్ అక్కడే ఇట్లా నడవడం. ఒక 5 times చేసిన తర్వాత మెల్లగా రైట్ లెగ్ మనది ఫస్ట్ నీస్ కిందకి పెట్టి రైట్ లెగ్ రైట్ హ్యాండ్ బయట పెడదాం మనం. ఓకే? బికాస్ ప్రెగ్నెంట్ ఉన్నాం కదా, ప్రెగ్నెంట్ లేకపోతే డైరెక్ట్గా మనం పెట్టవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నీ ప్యాడ్ యూస్ చేస్తున్నా, మర్చిపోయాను. సో నీ ప్యాడ్ తీసుకొని లెఫ్ట్ నీ కింద పెట్టి రైట్ ఫీట్ రైట్ హ్యాండ్ బయట పెట్టి ఆంజనేయాసన, బోత్ ద హ్యాండ్స్ ఓవర్ హెడ్ మీద పెట్టి నమస్తే చేసి రైట్ని ఇంకా హిప్ని ముందుకు పుష్ చేద్దాం. ఎంత మీరు పుష్ చేయగలిగితే అంత పుష్ చేస్తే మంచిగా ఈ ఓపెన్ హిప్ పాస్చర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం, యూట్రస్ కోసం చాలా మంచిది. దాని తర్వాత ఇట్లా మళ్ళీ బ్యాక్ వెనక చేసుకొని రైట్ లెగ్ స్ట్రైట్ చేసి హెడ్ కిందకు చేద్దాం. ఓకే? అర్థమైంది కదా? రెడీ? సో అండ్ లెఫ్ట్ హ్యాండ్ బెల్లి కింద పెట్టండి, కనిపించట్లేదు. మనం లెగ్ చేసిన తర్వాత చేంజ్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు రైట్ లెగ్తో ఇట్లా ముందు వెనక ఒక 10 times చేద్దాం. దిస్ పాస్చర్ ఈజ్ అమేజింగ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఒక 10 times. 5, 6, 7, 8, 9, 10 ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మెల్లగా లెగ్ వెనక చేసి మళ్ళీ బ్యాక్ టు మౌంటైన్. ఓకే? అండ్ ఇప్పుడు ఈ నీ ప్యాడ్ రైట్ లెగ్ కింద పెట్టుకుందాం. ఇప్పుడు మెల్లగా బోత్ ద నీస్ కిందకు పెడదాం ఫస్ట్.
ఈ నీ ప్యాడ్ వల్ల పెయిన్ రాదు మనకి. అండ్ లెఫ్ట్ లెగ్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బయట పెట్టి బోత్ ద హ్యాండ్స్ పైన ఆంజనేయాసన్. ఇప్పుడు బాడీని మొత్తం ముందు పుష్ చేయండి. బాడీని మొత్తం ముందు పుష్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళుకుంటూ రైట్ని స్ట్రైట్ చేద్దాం. ఓకే, దాని తర్వాత హ్యాండ్స్ ఫ్లోర్ మీద పెట్టి హెడ్ నీకి టచ్ అవ్వదు, ఎంత అవుతే అంత చేయాలి. ఇవన్నీ పోస్చర్స్ సేఫ్, సో డోంట్ వరీ. అండ్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ పోస్చర్. ఇప్పుడు రైట్ హ్యాండ్ బెల్లీ కింద సపోర్ట్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ నీ మీద పెట్టి నీకి ముందుకు పుష్ చేద్దాం. అండ్ వెనక, ముందు వెనక 10 times. 2 3 4 5. మధ్యలో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆపేయండి, వాటర్ తాగండి, రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. 6 7 8 9 10. మెల్లగా ఇప్పుడు నీ వెనక చేసి నీ ప్యాడ్ తీసేసి మళ్ళీ బ్యాక్ టు మౌంటైన్. ఓకే, ఇక్కడ కూడా మీరు కొంచెం హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు వాక్ చేసుకుంటూ ముందుకు వచ్చి లెట్స్ స్టాండ్, ఆర్ ఎల్స్ నార్మల్గా మీరు కూడా స్టాండ్ అవ్వచ్చు. లెట్స్ టేక్ వాటర్ బ్రేక్. టైర్డ్, స్వెట్ వస్తుంది మొత్తం. సో వాటర్ తాగుతూనే ఉండండి, స్టే హైడ్రేటెడ్ త్రూ అవుట్ ద యోగా సెషన్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక 2 feet or 3 feet వైడ్ లెగ్స్ పెట్టి, మీ ఇష్టం మీరు ఎంత వైడ్ పెట్టగలిగితే అంత. నాకైతే ఇప్పుడు కంఫర్ట్ ఒక 2.5-3 feet లెగ్స్ పెట్టి మీ ఫీట్ని మొత్తం రైట్ సైడ్కి తిప్పండి. చూస్తున్నారా, నా ఫీట్ ముందు, నా ఫింగర్స్ ముందు ఫేస్ చేయట్లేదు, సైడ్ వర్డ్స్ ఉన్నాయి నా లెగ్స్. నమస్తే చేసి బెండ్ అవ్వండి, గాడెస్ పోస్చర్. ఓకే, మంచి ఓపెన్ హిప్ పోస్చర్ ఇది. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఒక 10 counts చేద్దాం మనం. 2 3. హ్యాండ్స్ ఇట్లా ముందు కూడా పెట్టొచ్చు, మీరు ముందు పెట్టొచ్చు, నమస్తే చేయొచ్చు, మీ కంఫర్ట్ బట్టి. 4 5. లాస్ట్ కౌంట్ హోల్డ్ చేద్దాం మనం. ఓకే, 6 7 8 9. Okay, this is 10 already. Hold. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. పెయిన్ అవుతుంది ఫుల్. అమేజింగ్. ఇది మీరు వాల్ని పట్టుకొని కూడా చేయొచ్చు, బట్ మేక్ ష్యూర్ మీ బోత్ ద లెగ్స్ సైడ్ వర్డ్స్ ఫేస్ అవుతున్నాయి. ఓకే, స్ట్రేట్ పెట్టొద్దు, మళ్ళీ ఆ గాడెస్ పోస్చర్ తప్పైపోతుంది. సో ఇట్లా పట్టుకొని కూడా మీరు హ్యాపీగా 10 times చేసి 10th count హోల్డ్ చేయండి. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఓపెన్ హిప్ పోస్చర్. సో విత్ సపోర్ట్, వితౌట్ సపోర్ట్ కూడా మీరు చేయొచ్చు. I love this posture, one of my favorite yogasana. ఇట్లా హోల్డ్ చేయొచ్చు 10th countలో. ఐ హోప్ మీరు అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి డక్ వాక్. డక్ వాక్ చాలామంది చేయగలుగుతారు, చాలామంది చేయలేరు. నాకు కూడా కష్టమే, బట్ నేను ఎప్పుడు ట్రై చేస్తా. ఇట్లా హ్యాండ్ సపోర్ట్ చేసుకొని మ్యాట్లోనే వాక్ చేస్తాను నేను. 1 time చేస్తే కూడా ఎనఫ్ అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ 9th month ఎంటర్ అవ్వబోతున్నా. సో నా కోసం కొంచెం కష్టం, అప్పుడప్పుడు మొత్తం క్రాంప్స్ వచ్చేస్తాయి. బట్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఒకవేళ అవ్వకపోతే డోంట్ డూ దిస్. వన్ థింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే, మీ హస్బెండ్, మీ మదర్, మీ సిస్టర్ సపోర్ట్ చేసి మీరు చేస్తే ఇది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను నా మొగుడిని పిలవబోతున్నా. మొగుడు, ప్లీజ్ ఎంటర్ ద గ్రౌండ్. సో లెట్స్ డూ 1. ఇట్స్ డిఫికల్ట్, నాకు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది ఎండ్లో. బెల్లీ కొంచెం పెద్దగా వచ్చేసింది కదా, అమ్మా దీనికన్నా ఎక్కువ చేయలేను నేను. ఐఎమ్ డన్. ఇప్పుడు నెక్స్ట్ స్క్వాట్స్.
స్క్వాట్స్ నేను జిమ్ కూడా చాలా ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ చేశాను కాబట్టి మై స్క్వాట్స్ ఆర్ వెరీ గుడ్. సో ఒక 10 స్క్వాట్స్ సేమ్ 10th కౌంట్ వి విల్ హోల్డ్. సో స్క్వాట్స్ ఒకవేళ మీకు డిఫికల్ట్ అనిపిస్తే మీరు హస్బెండ్ సపోర్ట్ తీసుకొని హ్యాపీగా చేయొచ్చు. లెట్స్ డూ 1 and 2. స్క్వాట్స్లో కూడా లెగ్స్ కొంచెం సైడ్ వర్డ్స్ పెట్టండి, మళ్ళీ ఫ్రంట్ పెట్టకండి ఫింగర్స్, ఫీట్ని 3 4. రెడీ? 10 times చేయాలి మనం. ఒకవేళ హస్బెండ్ అవైలబుల్ లేకపోతే ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. 2. నేను కింద కొంచెం సేపు హోల్డ్ చేస్తున్నా, చూస్తున్నారా మీరు? 3. రెడీ? నౌ ఐఎమ్ డూయింగ్ వితౌట్ సపోర్ట్ ఓన్లీ. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే మీరు అది చేయండి. రెడీ? లెట్స్ డూ 10 counts. 1 2 3 4 5 6 7 8 9. లాస్ట్ కౌంట్ హోల్డ్ చేద్దామా? రెడీ? 10 హోల్డ్. 1 2 3 4 5. ఇనఫ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం, కొంచెం బ్రేక్ తీసుకుందాం. ఫుల్ స్వెట్ వస్తుంది. సో కొంచెం బ్రేక్ తీసుకొని మెల్లగా కూర్చుందాం ఫర్ సమ్ టైమ్. అమ్మా కష్టం కదా కింద కూర్చోవడం, బట్ నాకు కూర్చొని అలవాటు అయిపోయింది. ఇప్పుడు బటర్ఫ్లై పోస్చర్. ఇదైతే అందరికీ తెలుసు, ఇది మన ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం ఎంత మంచిది. సో బటర్ఫ్లైకి ఇట్లా లెగ్స్ మంచిగా జాయిన్ అవ్వాలి. ఓకే, జాయిన్ అయిన తర్వాత లెగ్స్ని బోత్ ద హ్యాండ్స్తో పట్టుకొని లెగ్స్ని ఇట్లా ఫ్లాప్ చేయండి. బటర్ఫ్లై లెక్క. బటర్ఫ్లై ఎట్లా ఫ్లై అవుతుంది అట్లనే లెగ్స్ని ఫ్లాప్ చేయండి. సో నేను యూజువల్లీ ఇది 1 minute చేస్తా. సో మీరు టైమర్ పెట్టుకొని లేకపోతే నేను ఎంతసేపు చేస్తున్నా నాతో బట్టి మీరు చేయండి. 1 minute చేస్తే దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ పోస్చర్ ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం. అండ్ ఈ మొత్తం యోగా సెషన్ ఈజ్ సేఫ్. మీరు గయానాక్ పర్మిషన్ తీసుకుంటే మీకోసం బెటర్. ఒకవేళ ఏం కాంప్లికేషన్స్ అన్నా లేదంటే మీరు హ్యాపీగా ఈ మొత్తం సెషన్ చేయొచ్చు. నార్మల్ డెలివరీ ఆబ్వియస్లీ మీరు డెడికేటెడ్గా చేస్తే 100% ఛాన్సెస్ ఉంది. బట్ నేను ఇంత చేసిన తర్వాత కూడా నాకు సీ సెక్షన్ అయింది. సో వీ కాన్ సే నేను డైలీ వాక్ చేశాను, 1 hour యోగా చేశాను, జిమ్ చేశాను, ఎవ్రీథింగ్ చేశాను, బట్ నా కిస్మత్లో సీ సెక్షన్ అయింది. సో ఇది సీ సెక్షన్ నార్మల్ అని మైండ్లో పెట్టుకోకుండా మీరు ఒక హెల్దీ బేబీ కోసం ఈ పర్టిక్యులర్ యోగా సెషన్ చేస్తున్నారు ఆర్ వాక్ చేస్తున్నారు ఆర్ వర్కౌట్ చేస్తున్నారు. మైండ్లో నార్మల్ డెలివరీ అవ్వాలి, నార్మల్ డెలివరీ కోసమే చేయాలి అని పెట్టుకోకుండా మీరు మంచిగా హెల్దీ బేబీ కావాలి, మీరు హెల్దీగా ఉండాలి, ఏం కాంప్లికేషన్స్ ఉండొద్దు అట్లా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బోత్ ద హ్యాండ్స్ ఇట్లా నీస్ మీద పెట్టి నీస్ని కిందకి పుష్ చేయండి, గ్రౌండ్కి టచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ముందుకు బెండ్ అవుతే ఇది కూడా ఒక మంచి గుడ్ ఓపెన్ హిప్ పోస్చర్. అండ్ ఇప్పుడు లెగ్స్ని కొంచెం ముందుకు జరిపి హ్యాండ్స్తో ఫీట్ని పట్టుకొని మీ మొత్తం హెడ్ కిందకి టచ్ చేయండి. ట్రై చేయండి, అవుతుంది. మోస్ట్లీ 99% ఉమెన్స్ టచ్ చేయవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీలో చాలా ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ పెరిగిపోతాయి. సో ఎవ్రీబడి కెన్ డూ. నెక్స్ట్ అదే పోస్చర్లో ఇట్లా సైడ్ స్ట్రెచెస్ చేద్దాం. వీ విల్ హోల్డ్ ఇట్ ఫర్ 20 seconds. ఓకే, నెక్స్ట్ అదర్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. Good. Sweat. You mamas are doing great. నెక్స్ట్ వచ్చేసి రైట్ లెగ్ ఇట్లా ఓపెన్ చేయండి అండ్ లెఫ్ట్ లెగ్ అప్పర్ థై మీద మొత్తం ఇట్లా ఫీట్ని అటాచ్ చేయండి. మీ కంఫర్ట్ బట్టి మీరు ఎంత ఓపెన్ చేయగలిగితే అంత ఓపెన్ చేయండి. చాలామంది ఇంత ఓపెన్ చేయలేరు, చాలామంది కొంచెం తక్కువే ఓపెన్ చేయగలుగుతారు లెగ్. ఠీకే, సో అదర్ లెగ్ ఇట్లా అప్పర్ థై ఇన్నర్ థై మీద పెట్టేసి హ్యాండ్స్ని యాంకిల్ని పట్టుకుందాం హ్యాండ్స్తో. ఓకే, కొంతమంది నీ వరకే పట్టుకుంటారు, కొంతమంది యాంకిల్ వరకే పట్టుకుంటారు, కొంతమంది హెడ్ టచ్ చేయగలుగుతారు. సో డజంట్ మ్యాటర్, మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. ఇప్పుడు నా హెడ్ టచ్ అవ్వట్లేదు, యూజువలీ టచ్ అవుతుంది, బట్ బెల్లీ వల్ల ఇప్పుడు టచ్ అవ్వలేకపోతుంది, కానీ చాలామంది టచ్ అవుతుంది. సో ఇట్లా చేసి ఒక 20 seconds హోల్డ్ చేద్దాం. బ్యూటిఫుల్ సైడ్ స్ట్రెచ్, జాను శీర్షాసన. ఇప్పుడు బిగ్ టోని ఇంటర్లాక్ చేసి అదర్ హ్యాండ్ని ఇట్లా తీసుకొచ్చి సైడ్ బెండ్. గుడ్.
ఆర్ యూ గైస్ గుడ్? ఓకే, ఇట్లా నేను ఫింగర్ని పట్టుకున్నా, చూసారు కదా మీరు. ఇప్పుడు సిమిలర్లీ సేమ్ సైడ్ స్ట్రెచ్. యాంకిల్ని బోత్ ద హ్యాండ్స్తో పట్టుకొని ఒక 20 seconds హోల్డ్ చేద్దాం మనం. ట్వంటీ సెకండ్స్ హోల్డ్ చేసి ఇప్పుడు బిగ్ టోని పట్టుకొని అదర్ హ్యాండ్ ఓవర్ హెడ్ నుంచి తీసుకొచ్చి ఇట్లా సైడ్ స్ట్రెచ్. సైడ్ స్ట్రెచ్ క్రియేట్స్ బ్యూటిఫుల్ స్పేస్ ఫర్ యువర్ బేబీ. ప్లీజ్ నా తెలుగుని ఏమనుకోకండి, మీకోసం చాలా కష్టపడుతున్నా. ఇప్పుడు బోత్ ద లెగ్ స్ప్రెడ్ చేసి చక్కీ ఆసన. పాతకాలంలో పిండి గ్రైండ్ చేయడానికి మనం చక్కీలు యూజ్ చేసేవాళ్ళం కదా, వాళ్ళకి అప్పుడే వర్కౌట్ అయిపోతుండే. సో అదే ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. రామ్దేవ్ బాబా ఫేమస్ వర్కౌట్ చక్కీ ఆసన. ఇట్లా హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని రెడీ, పిండి గ్రైండ్ చేద్దాం. 1 ముందుకు రావాలి, ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళి 3 4 and 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 and 5. నాకు లెక్కలు కూడా వచ్చు తెలుగులో, చూసారా? నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ ఇట్లా వెనక పెట్టి ఫింగర్స్ ముందుకు ఫేస్ అవ్వాలి. ఓకే, హిప్స్ వెనక పెట్టి ఇట్లా మొత్తం లెగ్స్ని సైడ్ వర్డ్స్ బెండ్ చేద్దాం. మీ నీస్ ఫ్లోర్కి టచ్ అవుతే మంచిది, చాలా మందిది టచ్ అవ్వద్దు, బట్ టచ్ అవుతే ఇట్స్ గుడ్. టచ్ అవ్వకపోతే ఎంత అవుతే అంత చేయండి మీరు, ఓకేనా? నాది అవుతున్నాయి బికాజ్ నేను చేసి అలవాటు అయిపోయింది. ఓకే, ఇదొక 10 times చేయొచ్చు మనం. 1 2 3 4 5 6 7 8 9 లాస్ట్ ఫైనల్ అండ్ 10. గుడ్. బ్రీత్ ఒకవేళ ఎక్కువ అవుతే కొంచెం ఇట్లా కళ్ళు మూసుకొని బ్రీత్ చేస్తే బ్రీత్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అండ్ వాటర్ ఈజ్ మస్ట్. స్టే హైడ్రేటెడ్ త్రూ అవుట్ ద యోగా సెషన్. బ్రీత్ మాత్రం మీరు హోల్డ్ చేయొద్దు, ఓకేనా? బ్రీత్ చేస్తూనే ఉండండి. ఓకే, రెడీ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే లయింగ్ డౌన్ పాస్చర్. సిట్టింగ్ పాస్చర్స్ అయిపోయింది, స్టాండింగ్ అయిపోయింది. ఇప్పుడు లయింగ్ డౌన్ పాస్చర్. మెల్లగా ఇట్లా మ్యాట్ మీద పడుకొని లెగ్స్ని ఫస్ట్ స్ట్రైట్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఒక లెగ్ 2 లెగ్ ఇట్లా బోత్ ద లెగ్స్ని ఫోల్డ్ చేసి హ్యాండ్స్ మీ హిప్స్ పక్కన ఆర్ బటక్స్ పక్కన మొత్తం కింద ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మెల్లగా హిప్స్ని మనం రేజ్ చేద్దాం. ఓకే, సేతుబంధాసన ఆర్ బ్రిడ్జ్ పాస్చర్. ఒక 10 to 15 seconds హోల్డ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కిందకి. Now again one more time, up, hold, and down. Okay, ఇప్పుడు అగైన్ లెగ్స్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ పైనకి వచ్చి నీ కింద ఇట్లా ఒక పట్టుకుందాం మన హ్యాండ్తో. మళ్ళీ రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్తో నీ కింద పట్టుకుందాం. అండ్ మీ టోస్ మీ దగ్గర ఫేస్ అవ్వాలి. టోస్ ఇట్లా ముందుకు ఉండొద్దు, టోస్ మీ దగ్గర ఉండి బోత్ ద నీస్ని మీ దగ్గర పుష్ చేయండి మంచిగా. బ్యూటిఫుల్. ఇది లెగ్స్ స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి బెల్లి మీద ప్రెషర్ పడొద్దు. సో లెగ్స్ ఎప్పుడు ఇట్లా స్ప్రెడ్ అయి పెట్టండి అండ్ మంచిగా మీ వైపు పుల్ చేస్తూ ఉండండి. అండ్ నా లెగ్స్ కూడా చూడండి, టోస్ నా ఫేస్ దగ్గర ఉన్నాయి, ఫింగర్స్ ముందుకు లేవు, ఫింగర్స్ నా దగ్గరకు ఉన్నాయి. ఇట్లా మొత్తం మీ దగ్గర పుల్ చేయండి ఫింగర్స్ని, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇదంతా. హోల్డ్ ఇట్. నేనైతే 1 minute హోల్డ్ చేస్తా. ఇది కూడా అయిపోయింది. కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇన్నర్ ఇట్లా నేను ఎట్లా పట్టుకున్నా చూస్తున్నారా లెగ్ని, అట్లా పట్టుకుంది లోపల నుంచి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లోపల నుంచి ఇట్లా మీ ఫుట్ని పట్టుకొని లెగ్స్ని మంచిగా స్ప్రెడ్ చేయండి. హ్యాపీ బేబీ, ఆనంద బాలాసన. చిన్నపిల్లలు యూజువలీ ఇట్లానే ఆడుకుంటారు కదా, సో ఈ నేమ్ అక్కడి నుంచి వచ్చింది, హ్యాపీ బేబీ. ఎంత అవుతే అంత స్ప్రెడ్ చేయండి. మేక్ షూర్ మీ బ్యాక్
మ్యాట్ పైన రావద్దు, బ్యాక్ మొత్తం మ్యాట్కే తగులు ఉండాలి, అటాచ్ అయ్యి ఉండాలి, బ్యాక్ రేస్ అవ్వద్దు. ఓకేనా? దీన్ని ఒక 1 minute మంచిగా మనం హోల్డ్ చేస్తే ఇట్స్ బ్యూటిఫుల్. లైయింగ్ డౌన్ పాస్చర్స్ ఆర్ జస్ట్ అమేజింగ్. ఇప్పుడు మెల్లమెల్లగా మనం బాడీని రిలాక్స్ చేస్తున్నాం, అప్పటి నుంచి వర్కౌట్ చేస్తూనే వచ్చాం కదా మనం. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ నా బ్యూటిఫుల్ బౌల్స్టర్ పిల్లోని బోత్ ద లెగ్స్ మధ్యలో పెట్టి సైడ్ వర్డ్ ఇట్లా టర్న్ అయ్యి, కావాలంటే ఇంకొక పిల్లో మీరు హెడ్ కింద పెట్టుకోవచ్చు, కళ్ళు మూసుకొని శవాసన్. అదర్వైజ్ మనం యూజువలీ స్ట్రైట్ పడుకుంటాం, బట్ ప్రెగ్నెంట్ కాబట్టి మన కంఫర్ట్ బట్టి ఇట్లా టర్న్ అయ్యి ఒక 3 to 4 minutes రెస్ట్ చేద్దాం. మైండ్ రిలాక్స్ చేసి ఏం ఆలోచించకుండా జస్ట్ థ్యాంక్ యువర్ బాడీ, థ్యాంక్ గాడ్, థ్యాంక్ ఎవ్రీవన్. థ్యాంక్ యువర్ బాడీ, మీకు ఇంత టైం సపోర్ట్ చేసినందుకు. 40 minutes మీకు సపోర్ట్ చేసింది మొత్తం ప్రెగ్నెన్సీలో ఈ వర్కౌట్, ఈ యోగా సెషన్ ఫినిష్ చేయడానికి. థ్యాంక్ గాడ్ ఇంత ఫిట్గా, ఇంత మంచిగా మీకు స్ట్రెంగ్త్, స్టామినా ఇచ్చినందుకు. థ్యాంక్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యువర్ పేరెంట్స్, థ్యాంక్ యువర్ హస్బెండ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ ఎవ్రీ వన్. అన్ని బ్యాడ్ థాట్స్ తీసేసి ఓన్లీ పాజిటివిటీని అట్రాక్ట్ చేయండి. ఆల్ నెగటివిటీ మైండ్ నుంచి తీసేయండి. జస్ట్ పాజిటివ్నెస్ని ఇన్వైట్ చేస్తూనే ఉండండి. మీ బేబీ గురించి ఇమాజిన్ చేయండి, మీ బేబీ ఫీచర్స్, ఫేస్ ఫీచర్స్ ఇమాజిన్ చేయండి, మేనిఫెస్ట్ చేయండి, బేబీతో మాట్లాడండి. ఎవ్రీథింగ్ యూర్ డూయింగ్ ఈజ్ ఫర్ ద హెల్దీ బేబీ, ఫర్ అ హెల్దీ యూ. మీరు ఫస్ట్ హెల్దీగా ఉంటే బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. సో ఇట్లా మంచిగా రిలాక్స్ అవ్వండి 2 to 3 minutes, బికాస్ 40 minutes మీరు చాలా కష్టపడ్డారు. యూ డిజర్వ్ దిస్ బ్రేక్. యు ఆర్ డూయింగ్ గ్రేట్. మీ ప్రెగ్నెన్సీ చాలా మంచిగా వెళ్తుంది, మీరు చాలా హెల్దీగా ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. ఏం బ్యాడ్ థాట్ రాకుండా అంతా పాజిటివిటీ, ఓన్లీ పాజిటివిటీ, ఓన్లీ పాజిటివ్నెస్. ఆల్వేస్ రిమెంబర్, మీ ప్రెగ్నెన్సీ చాలా మంచిగా వెళ్తుంది. యువర్ ప్రెగ్నెన్సీ ఈజ్ గోయింగ్ గ్రేట్, యూఆర్ డూయింగ్ గ్రేట్. మీరు ఒక బ్యూటిఫుల్, అమేజింగ్, స్ట్రాంగ్ మదర్ అవుతారు. బేబీని మంచిగా టేక్ కేర్ చేసుకుంటారు. ఒక బ్యూటిఫుల్ లైఫ్, న్యూ లైఫ్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఇదంతా ఆలోచించండి. ఓకే, డన్. ఇప్పుడు పిల్లో పక్కన పెట్టేసి హ్యాండ్ సపోర్ట్తో కమ్ అప్ అండ్ నమస్తే. లెట్స్ డూ 3 ఓంకారాస్. ఓం ఓం ఓం. శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మంచిగా హ్యాండ్స్ని, పామ్స్ని మంచిగా రబ్ చేసుకొని హీట్ జనరేట్ అయ్యే వరకు పామ్స్ని మంచిగా రబ్ చేసి హీట్ మంచిగా జనరేట్ అయిన తర్వాత ఫస్ట్ బెల్లీ మీద పెట్టి ఆ వార్మ్త్ బెల్లీ మీదకిచ్చి బేబీకి ఇచ్చి మళ్ళీ పామ్స్ని మంచిగా రబ్ చేసి చీక్స్ మీద, ఫేస్ మీద, చిన్ మీద, షోల్డర్ మీద మొత్తం వార్మ్త్ని ఇచ్చి మెల్లగా స్మైల్ చేసుకుంటూ హ్యాండ్స్ ఓపెన్ చేసి హ్యాండ్స్ని చూడండి. నమస్తే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్ గాయస్, సో ఈరోజు ఈ పర్టిక్యులర్ యోగా సెషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మనం ఈరోజు వార్మప్ చేసాము, ఫస్ట్ స్ట్రెచెస్ చేసాము, వార్మప్ చేసాము, అండ్ కొన్ని ఓపెన్ హిప్ పాస్చర్స్ చేసాము, సీటింగ్ పాస్చర్స్ చేసాము, లైన్ డౌన్ పాస్చర్స్ చేసాము. నా ప్రీనాటల్ కోచింగ్ అయిపోయింది, సర్టిఫికేషన్ కూడా అయిపోయింది. కాబట్టి నేను చూపించిన మొత్తం ఈ పర్టికులర్ సిరీస్ సేఫే. కానీ ఇది చేసే ముందు ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకోండి. ఒకవేళ తన మీకు ఓకే మీరు చేయొచ్చు అంటే యూ కెన్ డూ. ఇది మీరు సెకండ్ ట్రైమెస్టర్ నుంచి మొత్తం డెలివరీ వరకు మీరు చేయొచ్చు. బికాజ్ యోగా, వర్కౌట్, ఎనీ ఫిట్నెస్ యాక్టివిటీ మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉండాలి. అండ్ నేను మీకోసం మెడిటేషన్ బ్లాగ్ కూడా చేస్తా. మెడిటేషన్ ఎట్లా, బికాజ్ సెకండ్, థర్డ్ ట్రైమెస్టర్లో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం చేద్దాం. ఇంకా వీలైతే ఇంకొక వర్కౌట్ సిరీస్
ఆర్ ఇంకొక యోగా సెషన్ కూడా నేను మీకోసం రికార్డ్ చేస్తా. సో ఐ హోప్ ఆల్ యూ ప్రెగ్నెంట్ మమాస్ నాతో ఈరోజు ఈ సెషన్ మీరు ఎంజాయ్ చేశారు. ఈ మొత్తం సెషన్లో ఏమైనా బెల్లి మీద ప్రెషర్ పడితే అండ్ ఆల్ ప్లీజ్ మెల్లగా చేయండి, లేకపోతే స్టాప్ చేయండి. బెల్లి మీద ప్రెషర్ పడే ఆసనాస్ అండ్ ఆల్ అయితే నేను చేపించలేదు మీకు, కానీ కేర్ఫుల్గా ఉండండి. హస్బెండ్ సపోర్ట్ కూడా నేను మధ్యలో తీసుకున్న, ఒకవేళ హస్బెండ్, మదర్, సిస్టర్ ఎవరైనా అవైలబుల్ ఉంటే మలాసన్ చేస్తున్నప్పుడు, స్క్వాటింగ్ చేస్తున్నప్పుడు, గాడెస్ వాషర్స్ చేస్తున్నప్పుడు మీరు పక్కా వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు. అది కాకుండా వాల్ సపోర్ట్ మీరు తీసుకోవచ్చు. మ్యాక్సిమం నేను మీకు చూపించాను. సో గైస్, I hope you enjoyed this amazing yoga session with me, and I hope you like the video. If you like the video, please do like, comment, share and subscribe, and do not forget to press the bell icon. Bye.